ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరిపై ఏంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులైతే కూడా అయ్యే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కూడా చర్యలు చేపట్టడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు దాదాపు 3.7 కోట్ల రూపాయలతో ఐఎస్ జగన్నాథపురం నుంచి కూడా సుందరగిరి కొండపైకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇచ్చేసినటువంటి ఘాట్ రోడ్డు నిర్మాణానికి అయితే కూడా పనులు శంకుస్థాపన కార్యక్రమం అనేది కూడా ఆయన నిర్వహించడం జరిగింది. ఇదే సందర్భంలో ఇటు ప్రదక్షిణ మండప నిర్మాణం సంబంధించి కూడా దాదాపు 3.5 కోట్ల రూపాయలతో వచ్చినటువంటి ఈ పనుల నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపనను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టడం జరిగింది. ఇదే సందర్భంలో వీటితో పాటు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్పి గతంలో ఏ మేరకు హామీ ఇచ్చారో ఆ మేరకు పూర్తి స్థాయిలో పనులైతే కూడా చేపట్టడం జరుగుతుంది. ఇదే సందర్భంలో గ్రామంలో సంబంధించి వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి కానీ అలాగే కొండకు సంబంధించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కూడా పనులు చేపట్టేందుకు కూడా చర్యలు చేపడతారు. ఇదే సందర్భంలో ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అటు ఆలయానికి అవసరమైనటువంటి ఆ భూములకు సంబంధించి కూడా దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవస్థానానికి పూర్తి స్థాయిలో స్వాధీనపరిచే విధంగా అవసరమైన కాగితాలను కూడా దేవస్థానం అధికారులకు ఆయన అందజేయడం జరిగింది. మొత్తానికి ఈ పనులన్నీ కూడా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి పూర్తయ్యే విధంగా కూడా ప్రణాళికలు అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే నిధులన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా పనులు ప్రారంభమవుతాయి. అయితే వచ్చే 3 నెలల కాలంలో పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అలాగే గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఆలయానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి ఏ కార్యక్రమాలు అవసరమవుతాయనే దానికి కూడా పూర్తి స్థాయిలో అటు అధికార యంత్రాంగం కూడా ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే సందర్భంలో వచ్చే సంవత్సరం నాటి నుంచి కూడా ఇక్కడ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొండపైన ఒక గెస్ట్ హౌస్ అలాగే ఇతర టూరిస్ట్ పాయింట్ గాను అలా ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చెందే విధంగా కూడా అటు ద్వారకా తిరుమలకి దత్తత దేవాలయంగా ఉన్నటువంటి ఈ సుందరగిరిపై చేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు చేపడతామని చెప్పి కూడా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కూడా అధికారులకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఆలయ అభివృద్ధితో పాటు ఐఎస్ జగన్నాథపురం ప్రాంతానికి సంబంధించి రోడ్లు అలాగే ఇతర డ్రైన్లు నిర్మాణానికి సంబంధించి కూడా తాను బాధ్యత తీసుకుంటాను, అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా గ్రామస్తులకైతే కూడా ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో గ్రామం సంబంధించిన రోడ్లు ఇతర సౌకర్యాలు కల్పించాలని స్థానికంగా ఉన్నట్టు ప్రజలు కూడా ఆయనకు వినతి పత్రాలు సమర్పించిన పరిస్థితులు కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లా పవన్ కళ్యాణ్ పర్యటనలు అయితే కూడా నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఐఎస్ జగన్నాథపురం నుంచి.